ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై కార్పొరేటర్ రాఘుల వెంకటేశ్వర రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించాలని హితవు పలికారు. వనస్థలిపురం డివిజన్ లో 55 లక్షల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ని ఆహ్వానించలేదు. దీంతో ఎమ్మెల్యేపై కార్పొరేటర్ అసహనం వ్యక్తం చేశారు. ఎఫ్సిఐ గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ లో ఎఫ్సిఐ కాలనీ ఆర్టీసీ కాలనీకి డ్రైనేజ్ యూజీడీ డ్రైన్ లైన్ 55 లక్షలకు ఎండి గారి దగ్గరికి వెళ్ళి నేను శాంక్షన్ తీసుకొస్తే పొద్దున వచ్చి ఎవరికి చెప్పకుండా దొంగలాగా టెంకాయ కొట్టుకుపోయినట్టు సుధీర్ రెడ్డి, నీకు ఈ రోజన్నా కనీసం ప్రజల మీద నాయకుల మీద ఖచ్చితంగా అభిమానం ఉంటే, ఏ మాత్రం ప్రజాస్వామ్యం మీద అభిమానం ఉంటే, ప్రజాస్వామ్యమైన నమ్మకం ఉంటే నువ్వు నాలాగా ఒక లెటర్ తీసుకొచ్చి చూపించి నువ్వు ఒక లారీ టెంకాయలు కొట్టుకున్నా నేను మాట్లాడనని విజ్ఞత వదిలేస్తున్నా. ఈ రోజు చెప్తున్నా, నువ్వు కొట్టిన టెంకాయ నువ్వు ఏదైతే పని స్థాపించినావు టెంకాయ కొట్టినావని నేను మళ్ళా పోయి కొట్టను. నీలాగా చిల్లర శాస్త్రాలు చేయను. నేను ఇగో ఇదే లెటర్ ప్యాడ్ మీద నా లెటర్ ప్యాడ్ మీద ఎండి దగ్గర శాంక్షన్ చేపించిన మాట వాస్తవా కదా, బహిరంగ చర్చగరా. ఒకవేళ నువ్వు శాంక్షన్ చేయించినట్టు, నువ్వు టెంకాయ కొట్టిన డ్రైనేజ్ లైన్ నువ్వు శాంక్షన్ చేయించినట్టు ఒక్క పేపర్ చూపి నా రాజకీయాలనింటి తప్పుకుంటా. నీకు ఎక్కడంటే అక్కడ బహిరంగ క్షమాపణ చెప్తా. నీకు సిగ్గుంటే శరం ఉంటే ఒక్క లెటర్ ప్యాడ్ మీద చూపించి బయటికి రా. దమ్ము ఉంటే నువ్వు ఇదే ప్రజాస్వామ్యంలో కొనసాగాలనుకుంటే 3 సార్లు అయినటువంటి ఎమ్మెల్యేగా కొంచెం అన్న విజ్ఞత విహారంగా వహించు. మిగతా డివిజన్లు లేక నా డివిజన్లో పుల్లలు పెడతా అంటే, నా డివిజన్ లో ఒక్కటి నీ సంతకం తీసుకొచ్చిన పని చూపియ్యి. ఆడ టెంకాయలు లారీ తీసుకుపోయి టెంకాయలు కొట్టుకో, మీ చుట్టాలను పిలుచుకో, మీ పబ్బాలను పిలుచుకో, మీ నాయకులను పిలుచుకో, మీ కార్యకర్తలను పిలుచుకొని చేసుకో. కానీ ఎవరో తయారు చేసి ఎవరో శాంక్షన్ చేపించిన దానికి తెలియకుండా టెంకాయలు కొట్టుకున్నావు చూడు. ఈ రోజు నువ్వు 3 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ ఎల్బీనగర్ ప్రజలకు నేను బాగా చేస్తున్నా అని చెప్పి కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉండి పని చేస్తున్నావు అనేది నువ్వే ఆలోచన చేసుకో. విశ్వనామ సంవత్సరంలో నీకు బుద్ధి బాగా కలగాలని ఆ భగవంతుని కూడా వేడుకుంటే, ఎందుకంటే ఉగాది తర్వాత బుద్ధి ఏమైనా మారిందేమో, ఇప్పుడన్నా బుద్ధి మంచిగా చేసుకుంటావని ఈ రోజు ఆ దేవుని కూడా వేడుకుంటూ ఇలాంటి లెటర్ ఒక్కటన్నా చూపి రేపంటే నువ్వేందో నేనేందో చూసుకుందాం. నీకు డోర్ తీసుకోవడానికి చెంచగాలకు తప్ప ఎవరిని కూడా నువ్వు ఏ నాయకుని తయారు చేసిన పాపాన పోలే 15 సంవత్సరాల. కాబట్టి ఈ రోజు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. నువ్వు ఇట్లాంటి లెటర్ ఒక్కటి తీసుకొచ్చి నాకు చూపెట్టు. మళ్ళీ రాజకీయాలలో నీ గురించి మాట్లాడితే నా పైన ఎలాంటి చర్యలైనా తీసుకో. బహిరంగ చర్చ ఎల్బీనగర్ సర్కిల్లో నేను బహిరంగ క్షమాపణ చెప్పనీకి కూడా రెడీగా ఉన్నా. నీకేమాత్రం బుద్ధి జ్ఞానం విజ్ఞత ఉంటే ఇట్లాంటి లెటర్ ఒక్కటి చూపించి ఈ రోజు ఎందుకు టెంకాయ కొట్టివో చెప్పవలసిందిగా కోరుతున్నా. నీ మంది మార్బలంతో నీ ఎంబడి తిరిగే చెంచగాలతో విలేకరుల సమావేశం పెట్టకు. నీకు దమ్ముంటే నువ్వు ఎమ్మెల్యే అయితే ఒక్క లెటర్ తీసుకొచ్చి పేపర్ వాళ్ళ ముందు ఒక టీవీ ముందు చూపించిన